అక్రమ అరెస్టుతో ఈ యొక్క కర్నూలు జిల్లా జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షిని వైఎస్ఆర్సీపీ నాయకులు పరామర్శించడం జరిగింది. ఈ అంశంపై మాట్లాడేందుకు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైన కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. మరియు కొంతమంది నాయకులను వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉందో ఇటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడుతున్నారో అది బట్టబయలైంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? 100% దీంట్లో మాత్రము వాంటెడ్గా పొలిటికల్గా కేసు అంటే కేవలం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని ఏదో విధంగా ప్రాబ్లం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన సంఘాల గ్రామానికి పోవడం జరిగింది. పోయిన వాళ్ళు ఎవరైతే కార్యకర్త మేమైనా కూడా ఇప్పుడు ఉన్నాము, ఆ కార్యకర్త నాకు ఇబ్బంది జరుగుతుంది, నువ్వు రాలేకపోతే నేను బతకలేనంటే ఖచ్చితంగా నాయకుడిగా నా ధర్మం నేను పోయి అక్కడ పోయి పరామర్శించాలి. ఆ పరామర్శించే పరిస్థితుల్లో అక్కడ ఆ ఇంటి దగ్గరనే ఉండే వాళ్ళతో మీరు ఎందుకు కొట్లాడతారు, మీరు అధికారం ఉంది పని చేసుకొని ఊరికి ఇవన్నీ ఎందుకంటే వాళ్ళు రెచ్చిపోయి వీళ్ళందరూ రాలేయడం, మొత్తం వాళ్ళకు విరూపాక్ష తమ్మునికి చేయడం ఇవన్నీ జరగడం. కానీ తెలుగుదేశం వాళ్ళు చేసిన పోలీసులకు మాత్రం హ్యాండ్షప్ వాళ్ళకు అంటే వీడియోలు తీసినా కూడా దొరికినా కూడా డైరెక్ట్గా సొంతము భర్తనే ఆమెకు చీరంజించే పరిస్థితి కనబడి కేసు పెట్టించే పరిస్థితి పోలీసు వ్యవస్థ ఇంత దిగజారిపోయిందంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులను ఒక్కసారి మేము మనుషులను చంపుకొని ఉద్యోగాలు చేయొద్దని మాత్రం వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే ఇంత కుట్రలు పడాల్సిన అవసరం ఏమంటారు? అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉండడం వలన రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశమా, లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి, చంద్రబాబు నాయుడు హామీలలో ఇవ్వడం జరిగింది, ప్రజలు ఒక సైడు నిలదీసేయడం జరుగుతుంది. మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరు చేయండి అని మేము ఇప్పుడు తల్లికి వందనము అందరికి ఇస్తామని చెప్పినాం, సగం మందికి చాలా మందికి ఎగరగొట్టేసినాం. శ్రీశక్తి కింద 15,000 ఇస్తామని చెప్పినాం, ఇంతవరకు ఏ అక్క చెల్లెలకి ఎవరికి ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని చెప్పినారు, ఆ డబ్బులు ఇప్పుడు మొత్తం అందరు కూడా స్టార్ట్ అయిపోయినారు. ఇప్పుడు డిఎస్సి ఒకటి మొత్తం వాళ్ళ నెత్తికి చుట్టుకుంది, మొత్తం యూత్ అంతా కూడా టర్న్ అయిపోతున్నారు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి. మన పరిస్థితి అట్లా మనం ఏదో విధంగా ప్రజలను భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది. దీనికి మొత్తం పోలీసు వ్యవస్థను ఈ కిందండే ఎస్ఐలు సిఐలు డిఎస్పీ కాదు, ముందు టాప్ టు బాటం ఎవరున్నారో ఈ రాష్ట్ర డీజీపీ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందు ఇటువంటి ఎంకరేజ్ చేస్తున్నప్పుడు కనీసం పోలీసు వ్యవస్థను సిస్టమేటిక్గా పనిచేయడానికి కూడా సపోర్ట్ చేయకుండా అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇట్లా ఫాల్స్ కేసులు పెట్టండి, వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పే స్టేజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కోర్టులను కూడా మనం కోరేది ఏమంటే ఈ చిన్న చిన్న ఎస్ఐల మీద సిఐల మీద డిఎస్పీల మీద కాదు, ఎవరైతే సూపర్ బాస్ ఉన్నారో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ లేని ఇవన్నీ ఏం జరగవు. ఖచ్చితంగా అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉంటేనే ఈ విరూపాక్ష మీద కేసు పెట్టి మొత్తం రేప్ కేసు ఇవన్నీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇవన్నీ కూడా మొత్తం పెట్టడం జరిగింది. అంటే ఒక విధంగా రేప్ కేసు పెట్టే పరిస్థితి అంటే ఒక ఎమ్మెల్యే చీర గుంజుతున్నట్టుగానే ఇంకోటి ఆడ వాళ్ళ భర్త డైరెక్ట్గా చించడం మనం వీడియోలో చూస్తున్నాం. ఈరోజు ఉదయం నుంచి టీవీలో అల్చల్ అయిపోతుంది. ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, అక్కడ జరుగుతున్నది అక్కడ వీడియోలో వచ్చినది ఇక్కడ జరిగినది సంబంధం లేదు. ఆ రేప్ కేసు ఎవడు చేసినాడో మొత్తం భర్త మీద ముందు రేప్ కేసు పెట్టండి, ఆడ ఏం జరిగింది నిజానిజాలు తేల్చండి, అప్పుడు ఎవరి తప్పుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు తప్ప మీకు ఇష్టం వచ్చినట్టు మా చేతిలో రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది, మేము తెలుగుదేశం నాయకులు ఏం చెప్తే చేస్తాం దాన్నే శిరసా వహిస్తామంటే మాత్రం ఇదే పరిస్థితి సాగదు. ఖచ్చితంగా పోలీస్ అధికారులు నేను ఒకటే విజ్ఞప్తి, కనీసం మీరు 100% పనిచేయలేకపోయినా అని కూడా కనీసం మీ మనసును కనీసం ఒక 70% అన్న ప్రజలకు ఉపయోగపడే విధంగా మీ పోలీస్ శాఖకు న్యాయం చేసే విధంగా ఉద్యోగాలు చేయమని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం. దాంతోపాటు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే కూడా దీని మీద సీరియస్గా కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా అతనికి లీగల్ ఎయిడ్ కానీ ఏదైనా కానీ మొత్తం లాయర్ని మనం మనోహర్ రెడ్డి గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా దీనిని బెయిల్ అయిపోయాం. కానీ ఇంకా ఏదైనా ఖచ్చితంగా వింటే అవన్నీ కూడా చేస్తాం. తొందరగా ఏదైనా వీలైతే మనం మా నాయకుడు రావడానికి వీలుంటే వచ్చేదానికి వీలుంటాం. చెప్పండి, అంటే ఇప్పుడు చూస్తున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా చూడొచ్చు అంటారు? చాలా దారుణము. ఎమ్మెల్యే గారిని
అరెస్ట్ చేయాలంటే చాలా స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి. అటువంటిది ఏం లేకుండా ఇంటి దగ్గర ఉండటండి ఎక్కడ పారిపోయాడు కాదు, నక్సలైట్లు కాదు, టెర్రరిజం అంటాడు కాదు, ఎవరో పాకిస్తాన్ వాళ్ళు కాదు, ఎక్కడ పారిపోలేడు, ఇంటి దగ్గరే ఉంటాడు. మార్నింగ్ ఉదయం లేచి అరెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇంటి చుట్టూరు ఒక 10 మంది కానిస్టేబుల్ ఉండొచ్చు. 100 మంది పోయి వాకిళ్ళు పాల్గొట్టడం ఇది చాలా దారుణము. ఒక ఎమ్మెల్యే ఇంటి మీద పోయి అట్లా చాలా దారుణమైన విషయం. ఇటువంటి దాన్ని ఖండించాలి. ఎందుకంటే రాబోయే దినాల్లో ఇంకా ఇది నేర్పినట్టుంటుంది. రాజకీయమే కాకుండా మొత్తం రాష్ట్రంలోనే ఇట్లాంటి అరాచకాలు ఎక్కువవుతాయి. కాబట్టి ఇటువంటి జరగకుండా ముఖ్యమంత్రి గారు అని ఎవరైనా కానీ వీరే చేపిస్తున్నారు. ఇటువంటి చేయకూడదు, తప్పది. ఎంతసేపున్నా కరువు వచ్చింది, ఇప్పుడు వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. దీనిల గురించి ఆలోచన చేయాలి. ఊర్లలో గలాట్లు పల్లెల్లో పెట్టి ఊర్లను గ్రామాలను నాశనం చేయకూడదు, చాలా తప్పు. కాబట్టి దయచేసి రాజకీయ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళకి ఎవరైనా సరే ఇటువంటివి చేయకుండా రాబోయే దినాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలని కోరుకుంటున్నాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఎమ్మెల్యే విరూపాక్షి మీద పెట్టిన కేసులు అక్రమ కేసులు అంటూ తేటతెల్లమైన పరిస్థితి. ఈ యొక్క ఉదయం నుండి మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో పూర్తిగా ప్రచారం జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క ఒక దళిత మహిళల మీద అత్యాచారానికి పాల్పడ్డారో, వారి యొక్క వస్త్రాలను కూడా చించారంటూ ఏదైతే సోషల్ మీడియాలో యొక్క ఫేక్ న్యూస్ని వైరల్ చేస్తున్నారో అది పూర్తిగా వాస్తవాలు కాదు. ఖచ్చితంగా తాము మాత్రం న్యాయ పోరాటం చేస్తాం. ఏదైతే ఎమ్మెల్యే మీద పెట్టిన అక్రమ కేసులను కూడా వాటిని కొట్టేసే విధంగా మేము తమ ప్రయత్నం చేస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు.